నమస్తే, నేను మీ యాంకర్ లావణ్య. వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ డివోషనల్. సో ప్రస్తుతం మనం ఈరోజు సాయి మోహన్ గారితో ఉన్నామండి. అంటే నెంబర్స్కి సంబంధించినటువంటి విషయాలు. సో ఎవరు కోటీశ్వర్లు అవుతారు, సో ఎవరికి నెంబర్స్ ఇలా ఉంటే బాగుంటుందని చెప్పేసి ఈరోజు వారి మాటలు చెప్పడానికి మా స్టూడియోస్కి వచ్చారు. నమస్తే గురువు గారు. శ్రీమన్మహాగణాధిపతయే నమః. సదానింబవృక్షస్య మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాదికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సాయినాథ పరబ్రహ్మణే నమః. ఎలా ఉన్నారు గురువుగారు? ఫైన్ మా, చాలా సంతోషం. సో గురువు గారు, సంఖ్యాశాస్త్రం ప్రకారంగా సో వ్యాపారంలో దాదాపుగా చాలామంది నష్టపోతూ ఉంటారు. సో వాళ్ళు ఏ టైంలో అంటే ఆ మంత్రాన్ని జపిస్తే బాగుంటుంది, వాళ్ళు ఆ బిజినెస్ సక్సెస్ కావాలంటే ఏం చేయాలి దీని ప్రకారంగా? ఒకటమ్మా, సంఖ్యాశాస్త్రాన్ని ఉపయోగించుకొని విద్యార్థి దశలో ఉన్న వాళ్ళు ఉన్నతమైన మార్కులు సాధించడానికి జ్యోతిషాస్త్రం ప్రకారం బ్రహ్మ ముహూర్త కాలం అంటారు. సంఖ్యాశాస్త్రం ప్రకారం 555 సిరీస్ని అంటే ఏంజల్ నెంబర్ని ఎలా అయితే అనుసరిస్తారో ప్రతి ఒక్కరి జీవితాలలో వారి యొక్క కళను నెరవేర్చుకోవడానికి, అది వృత్తి ద్వారా కానీ, ఉద్యోగం ద్వారా కానీ, వ్యాపారం ద్వారా కానీ, లేదా మీ కుటుంబానికి సంబంధించి ఏదైతే అనుకూలమైన సంస్థను నడుపుతున్నారో దాని ద్వారా రాణించాలి అని అనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తప్పకుండా ఒక సమయాన్ని తప్పనిసరిగా అనుసరించాలి. ఆ సమయం ఏంటంటే 11 గంటల 11 నిమిషాలు. దీంట్లో 1వ సంఖ్య అనేది 4 సార్లు వస్తుంది. దీన్ని ఎవరైతే ఈ సంఖ్యను 11 గంటల 11 నిమిషాల ప్రాంతంలో 11 గంటల 12 నిమిషాల వరకు ఆ ఒక్క నిమిషము ఈ రోజు నుంచి నా వ్యాపారం అత్యంత వైభవంగా జరగబోతుంది, అత్యంత జనాకర్షణతో నా యొక్క వ్యాపార సంస్థలు అభివృద్ధి చేసుకునే స్థాయికి ఎదగడానికి దోహదపడుతుంది. అదేవిధంగా ఈ రోజు నుంచి ఎన్నో రకాల నాలాంటి వ్యాపారాలు చేస్తున్న వాళ్ళు ఎంతమంది ఉన్నా వాళ్ళందరికంటే కూడా నేను అగ్రగామిగా ఉండడానికి నేను ఈ సమయంలో చేసుకునే ప్రార్థన నన్ను గొప్ప స్థితిలో ఉంచేలా చేస్తుంది. ఈ రోజు నుంచి నాకు అపజయాలు లేని జీవితాన్ని నేను పొందుతాను. ఈ రోజు నుంచి నా జీవితంలో ఏది ప్రారంభించినా ఆర్థికంగా లాభపడేలా నేను విజయాన్ని పొందబోతున్నానని మనసులో సంకల్పం చెప్పుకోవాలి. ఇలా ఎవరైతే 11 గంటల 11 నిమిషాల నుంచి 11 గంటల 12 నిమిషాల మధ్యలో ఆ ఒక్క నిమిషం మనసులో సంకల్పాన్ని మీ యొక్క వ్యాపార స్థలం కానీ, వృత్తి స్థలం కానీ, లేదా ఉద్యోగ స్థానంలో కనుక చెప్పుకున్నట్లయితే ప్రమోషన్ రాలేదనుకున్న వాడికి ప్రమోషన్ వస్తుంది, వృత్తిలో రాణించాలనుకున్న వాడికి అవకాశాలు వస్తాయి, వ్యాపార రంగంలో అభివృద్ధి చెందాలనుకున్న వారికి జనాకర్షణ ద్వారా వారి యొక్క వ్యాపారం అభివృద్ధి చెందడానికి కారణమవుతుంది. మనకు శాస్త్రాలు అన్ని రకాలుగా గొప్ప జీవితాన్ని పొందడానికి అనేక రకాల మార్గాల్లో తెలియజేయబడింది. కాబట్టి అనుసరించే ప్రతి ఒక్కరూ కూడా గొప్ప జీవితాన్ని పొందుతారనేది మనం తెలుసుకోవచ్చు. ఆచరించిన వాళ్ళు మాత్రమే దీన్ని ఆ గొప్ప స్థితిని పొందగలరు. కాబట్టి తప్పకుండా ప్రతి ఒక్కరూ అందరూ గొప్ప జీవితంలో స్థిరపడాలని కోరుకుంటూ శుభం భూయాత్. సో థ్యాంక్ యూ గురువు గారు. సో ఈరోజు మన స్టూడియోలో గురువు గారు మనకి అంటే చదువుకు సంబంధించినవి కాకుండా భార్యాభర్తలకు సంబంధించింది, అలాగే వ్యాపారానికి సంబంధించింది, సంఖ్యాశాస్త్రానికి సంబంధించినటువంటి విలువైనటువంటి సమాచారాన్ని అందించారు. సో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. సో థ్యాంక్ యూ సో మచ్. మీకు కనుక ఈ వీడియో నచ్చితే సో మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ సో మచ్.